తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక మార్నింగ్ న్యూస్ వెళ్లే ముందు ప్రజా దర్బార్ ప్రజావాణిగా మారింది. ప్రగతి భవన్ అదే విధంగా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మారింది. ఆ ప్రజాభవన్ ఎలా ఉందో నిన్న వీడియోలు కూడా బయటకు వచ్చినాయి. కానీ ఇక ప్రజాభవన్ ముందట ఏందక్క ఒక కిలోమీటర్న్నర జనం అయితే అట్లనే ఉన్నారు. దీన్ని బట్టి ఏంటంటే పరిపాలన వ్యవస్థ అనేది విఫలమైనప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలు అనేది రావాలి. ఎందుకంటే ఒకప్పుడు రెండంచెల వ్యవస్థే ఉండే, ముఖ్యమంత్రి తర్వాత ఈ ఎమ్మెల్యే ఆ తాలూకా అని ఉండేది, మండలాలు ఉండకపోయేది. మండలాలకు వచ్చింది పరిపాలన వ్యవస్థ, అదేవిధంగా మండలాల నుంచి గ్రామ స్థాయికి వచ్చింది. అంటే ఒక వార్డ్ మెంబరు, సర్పంచి, ఆ సర్పంచ్ తర్వాత పైకి వస్తే జెడ్పీటీసీ, ఆ తర్వాత పైకి వస్తే ఎమ్మెల్యే తర్వాత మంత్రి తర్వాత ముఖ్యమంత్రి. ఇదంతా ఒక పరిపాలన వ్యవస్థలో భాగం. అయితే ఇదంతా కుప్పగూలినట్టు వచ్చి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర పడ్డారు. అయితే వీళ్ళు ఇచ్చిన హామీలకే పడ్డారు వాళ్ళు. ప్రతిరోజు ప్రజా దర్బార్ ఉంటుంది, ప్రజా దర్బార్ కాస్త ప్రజావాణిగా మారుస్తానం అనే వరకు ఏదో జరిగిపోతుందని ఇప్పుడు ప్రజలంతా అక్కడ వచ్చి ఉన్నారు. ఎంత భయంకరంగా ఉన్నాడంటే ఇక ఇట్లున్నారు. ఇక అన్ని పనులు ఇడిచిపెట్టుకొని వచ్చిండ్రు అన్నట్టు వీడికి వాళ్ళు. గిది ముఖ్యమంత్రి ఉండే నివాసం. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి వస్తాడు, రాజశేఖర్ రెడ్డి ఈ బిల్డింగ్ నుంచి ఇక్కడ కిందికి వచ్చేది, అక్కడికి వచ్చి ఒక చెయ్యి ఊపిపోయేది. చెయ్యి ఊపి ఎవరన్నా పత్రాలు ఇస్తే ఆ విజ్ఞాపన పత్రాలు, ఆ ఫిర్యాదులు ఇస్తే తీసుకొని పోయేది. అయితే ఇక్కడి నుంచి ముఖ్యమంత్రికి ఇటు స్ట్రైట్ గా ఉన్నది ఇప్పుడు ప్రగతి భవన్ అని పెద్ద గట్టిండు. ఆ ప్రగతి భవన్లకు వచ్చి ఇప్పుడు సీఎం గారికి బదులు డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు వచ్చిండ్రు. అయితే ఈ రోజు ప్రతిరోజు ప్రజా దర్బార్ అన్నది కాస్త ఏం చేసిండ్రు, వారానికి 2 రోజులు చేసిండ్రు. ఒకటి మంగళవారం, ఇంకొకటి శుక్రవారం. ఇవాళ శుక్రవారం కదా, ఇక ఏదో జరిగిపోతుంది, మా సమస్యలన్నీ ఇప్పుడే పరిష్కారం అయిపోతాయి అనే ఆశతోటి దగ్గర ఎక్కడ అంటే ఆ లలిత జ్యువెలర్స్ కి వెనుక, ఇంకా ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు మేము వచ్చేటప్పుడు 7:15 నిమిషాలకు దాని వెనుకకు ఉండే లలిత జ్యువెలర్స్ వెనుకకని ఉండే, అంతకుముందు పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉండే కదా, అక్కడి నుండి ముఖ్యమంత్రి కార్యాలయం దాకా, ముఖ్యమంత్రి ఇంటి దాకున్నది. అంటే ఓ విధంగా ఇటు అమీర్పేట చౌరస్తా నుండి అటు పంజాగుట్ట చౌరస్తా దాకా మొత్తం లైనే ఉన్నది. ఇక అక్కడ మరిగా ఇక నీళ్లు లేవు, నిప్పులు లేవు. ఇప్పుడు అక్కడ ఎండ స్టార్ట్ అయింది. ఈ 1.5 కిలోమీటర్ల పొడవున్న ప్రజలు ఇక ముఖ్యమంత్రి కోసం దేవుని కోసం చూసినట్టు చూస్తారు. ఆ దేవుని కోసం చూసే క్రమంలో వాళ్ళు అలసిపోవచ్చు, ఎవరన్నా ముసలోళ్ళు వస్తే అడ్డం పడవచ్చు. ఇక అందుకే ఓ అంబులెన్స్ కూడా అలా పెట్టుర్రి, ఒక అంబులెన్స్ పెట్టండి, ఒక 3 డాక్టర్లను పెట్టండి అక్కడ. ఎందుకని మరి మీరే చెప్పిండ్రు కదా ప్రజావాణి అని, వాళ్ళందరూ తీసుకొచ్చి పెట్టిండ్రు. ఇంకో సలహా కూడా ఇస్తాను. ఏం చేస్తాను, వాళ్ళందరికీ ఇంత ఛాయ పోయిర్రి.
ఎందుకంటే శక్తి ఉండాలిగా మరి నిలబడాలంటే. ఏందాక కిలోమీటర్ నరా, ఆ కిలోమీటర్ ముందు ఉన్నాడు, కిలోమీటర్ వెనుకున్నాడు. వాని షిట్టి వచ్చే వరకు, వాని నెంబర్ వచ్చే వరకు ఏందాక 2-3 గంటలు అవుతుంది. మరి ఆ 2-3 గంటలలో వాడు అట్లా నిలబడితే సొమసిలి పడిపోతారు. ఎక్కువగా వృద్ధులు వస్తారు. ఇప్పుడు చూస్తే యువకులు కూడా వచ్చిండ్రు ఆడికి. మరి వాళ్ళకేమనిపించిందో వచ్చిండ్రు అందరు కలిసి, ఏం మొత్తం ఇక్కడ ఏం పరిష్కారం అవుతుంది అనుకుని వచ్చిండ్రు కానీ ఓ దడి కట్టిండ్రు. ఇగో లలిత జ్యువెలర్స్, ఇది దాని వెనక నుండి ఉన్నది లైన్. ఇక ఇక్కడ కాంగ్రెస్ ఫాలోవర్స్ ఉంటారు, కార్యకర్తలు, వాళ్ళు పాటలు పాడతాళ్ళు. ఏదో గొప్ప జరిగిపోయింది, ఏదో మొత్తమే రాష్ట్రం మారిపోయింది అన్న రేంజ్ లో కైగలుపుకొని పాటలు పాడతాను. ఇక వీడు ఉన్నారు, వాడు పాటలు పాడేటోడు. ఎదురుగా ఉన్నది ప్రగతి భవన్, అది కాస్త ప్రస్తుతం ప్రజాభవన్ గా మార్చబడింది. ఆ లోపల ఎట్లున్నాయో కూడా చూపెడుతుంది. చూసింది కదా వీడియోనే, దగ్గర 2 నిమిషాల 15 సెకండ్లు ఉన్నది. 2 నిమిషాల 15 సెకండ్లు మేము వీడియోనే తీసినామంటే లైన్ ఎంత పెద్దగా ఉన్నదో మీరు అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి ఏంటంటే అనేక జిల్లాల నుండి సామాన్యులు అక్కడికి వచ్చిందంటే, సామాన్యులు ఎవ్వడు బలిసినోడు ఒక్కడు కూడా రాడు. ఎందుకంటే బలిసినోడు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఒక ఎమ్మెల్యేకి ఫోన్ కొడతాడు, లేకపోతే మంత్రికి ఫోన్ కొడతాడు, లేకపోతే ఎంఆర్ఓకో వానికి ఉన్న పరిధిలో వాని సమస్య ఏందైతే ఆ సమస్య ఫోన్ కొట్టి వాడు ఇక్కడ దాకా రాడు, వాడు లైన్లో నిలబడాడు. ఇదంతా మళ్ళా సామాన్యులనే ఇబ్బంది పెట్టే పరిస్థితి. సరే మీరింత గొప్పగా ఏమంటారు, ప్రజావాణి నిర్వహిస్తున్నాం అన్నారు కదా, మరి మీరే ఒక మాట అన్నారు. మరి ఏమన్నారు మీరు? ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజా దర్బార్లు నిర్వహిస్తారు. మరి ఎమ్మెల్యేలు ప్రజా దర్బార్లు నిర్వహించినాక ఇక్కడికి ఎందుకు వస్తాను ప్రజలు? అనేక జిల్లాల నుండి ఇక్కడికి ఇదే ప్రజాభవన్కి ఎందుకు వస్తుండ్రు అంటే మీరు ఫెయిల్ అయినట్టేనా ఎమ్మెల్యేలు? ఇప్పుడు 8 రోజులు అవుతుంది. 8 రోజులలో 3 రోజులు ఇక్కడ ప్రజా దర్బార్ ప్రజావాణి నిర్వహించిండ్రు. 3 రోజుల తర్వాత మీరు గైడ్ లైన్స్ ఇచ్చిండ్రు. మంగళవారము శుక్రవారం మాత్రమే ఉంటది ప్రజా దర్బార్, ఇక రోజు ఉండదు అన్నారు. బాగానే ఉన్నది, ఎందుకంటే రోజు పెట్టినా మీరు తట్టుకోలేరు. ప్రజలు ఇంకా సిల్లి సమస్యలు కూడా పట్టుకొని అక్కడికి వస్తారు. అలాంటి ప్రజలే ఉన్నారు ఎక్కువ. అయితే మేమేమంటున్నాం, మండలాలలో మీరు ఎందుకు పెట్టలేకపోతున్నారు ప్రజా దర్బార్లు? వారం రోజులు గడిచింది. వారం గడిచినా కూడా మీ ఎమ్మెల్యేలు ఎందుకు మండలాలకు పోయి ఇక్కడికి రాకుండా ప్రజల దగ్గర నుంచి అక్కడ
వినతి పత్రాలు కావచ్చు, సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు కావచ్చు ఎందుకు స్వీకరిస్తలేరు? అంటే ఏ మండలంలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా అందుబాటులో లేడా? ఇది మీరందరూ కూడా దయచేసి కామెంట్ చేయండి. తమ తమ నియోజకవర్గాలలో ప్రజా దర్బారు నిర్వహిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు నియోజకవర్గాలలో ప్రజా దర్బార్లు నిర్వహించకుండా కేవలం ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర ప్రజావాణి పేరుతో ఇక్కడ ప్రజా దర్బార్ నిర్వహించడం అనేది అనేక జిల్లాల నుండి వచ్చే ఇదే సామాన్యులకు ఖర్చు భారం ఉంటది, అక్కడ ప్రయాణ భారం కూడా ఉంటది, వాళ్ళ సమయం కూడా నాశనం అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని మార్చి యథావిధిగా ప్రతి ఎమ్మెల్యే తమ తమ నియోజకవర్గంలో తప్పకుండా ప్రజావాణి నిర్వహించి అక్కడ ప్రజలు మీకు ఓట్లేసిన ప్రజలకు మీరు అందుబాటులో ఉండాలి. లేకపోతే ఇది టోటల్ గా ఫెయిల్ అయిపోతుంది. ఇది మీ మెడకు చుట్టుకొని మీ మీదకే చెడ్డ పేరు వస్తుందని కూడా మరొకసారి మీకు సలహా కావచ్చు, సూచన కావచ్చు, హెచ్చరిక కావచ్చు, 3 ఇస్తున్నాం. 3 తీసుకోరు.